అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ తో మెటా తన సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఆయనకు $25 మిలియన్ నష్టపరిహారం చెల్లించనుంది. 2021లో క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన సమయంలో ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై మెటా నిషేధం విధించింది. దీంతో మెటా సంస్థపై కోర్టులో దావా వేశారు ట్రంప్. ఈ కేసులో తాజాగా మెటా సంస్థ $25 మిలియన్ సెటిల్మెంట్ తో ఈ కేసును పరిష్కరించుకోవడానికి అంగీకరించింది. ఈ మొత్తంలో $22 మిలియన్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీకి, మిగిలిన మొత్తం కేసు ఖర్చులకు ఉపయోగించబడుతుంది. 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ పై దాడి చేసిన వారందరిపై ఇంతకుముందు బైడెన్ ప్రభుత్వం కేసులు పెట్టింది. ఇప్పుడు తాజాగా ట్రంప్ తిరిగి అధ్యక్షుడు కావడంతో ముందుగా క్యాపిటల్ హిల్ దాడి కేసులో నిందితులుగా ఉన్న 1600 మంది మద్దతుదారులకు క్షమాభిక్ష కల్పించే ఆదేశాలు జారీ చేశారు. రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి రోజుల్లోనే ఆయన ఈ ఆదేశాలను జారీ చేశారు. జనవరి 6 క్యాపిటల్ హిల్ దాడి ఘటనలో నమోదైన 450 క్రిమినల్ కేసులను డిస్మిస్ చేయాలని అటార్నీ జనరల్ ను ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశించారు. హష్మనీ కేసులో న్యూయార్క్ జడ్జి ట్రంప్కు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై తాను అప్పీల్కు వెళతానని ట్రంప్ ఇదివరకే పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తన కేసును వాదించేందుకు కొత్త లాయర్లను నియమించుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్ ను లక్ష్యంగా చేసుకుని క్రిమినల్ చట్టాన్ని దుర్వినియోగం చేశారు. ఇది ప్రమాదకరమైనది. న్యూయార్క్ జడ్జి తీర్పుపై మేము అప్పీల్కు వెళతాం, కేసు కొట్టివేసే వరకు పోరాడతామని ట్రంప్ కొత్త న్యాయవాది రిబర్ట్ గియోఫ్రా పేర్కొన్నారు.